రెండేళ్ల కూటమి ప్రభుత్వ విజయోత్సవ సభలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి మాట్లాడుతూ ఎన్టీఆర్ భరోసా, అన్నదాత సుఖీభవ, అన్నా క్యాంటీన్లు, తల్లికి వందనం, శ్రీ శక్తి వంటి పథకాల అమలుతో ప్రజల్లో విశ్వాసాన్ని పెంచాము అన్నారు. డిఎస్సి ద్వారా వేలాది ఉద్యోగాలు కల్పించామని, యువతకు ఉపాధి అవకాశాలు పెంచామని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పదంలో దూసుకుపోతుంది అన్నారు. మనందరికీ తెలిసిన విషయమే, తెలుగుదేశం, జనసేన, బీజేపీల ఎన్డీఏ ప్రభుత్వం 2 ఏళ్ల క్రితం అధికారంలోకి వచ్చే నాటికి 10 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి. అప్పులు ఉన్నప్పటికీ కూడాను ఒక సమర్థ నాయకత్వం, కేంద్ర ప్రభుత్వం మోడీ గారి చొరవతో రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి గారి సహకారంతో చంద్రబాబు నాయుడు గారు ఈ చెప్పినటువంటి సూపర్ 6 హామీలన్నింటినీ కూడా అమలు చేసుకుంటూ రావడం జరిగింది. ఎన్టీఆర్ భరోసా 1వ తేదీనే పేదల సేవలు అని చెప్పేసి అందరికీ పంపిణీ చేస్తున్నాం. భారతదేశంలోనే అత్యధిక మొత్తంలో హైయెస్ట్ అమౌంట్ ఇచ్చినటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. 4,000 కావచ్చు, 6,000 కావచ్చు, 10,000 కావచ్చు, 15,000 కావచ్చు ఇచ్చినటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం. అదేవిధంగా దీపం 2 పథకం కింద 3 గ్యాస్ సిలిండర్లు కూడా మనం ఉచిత సిలిండర్లు ఇవ్వడం కూడా జరిగింది. అన్నదాత సుఖీభవ కూడా భారతదేశంలో ఎక్కడా లేని విధంగా 20,000 రూపాయలు ఇస్తున్నటువంటి ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్లు తిరిగి ప్రారంభిస్తామని చెప్పడం జరిగింది. అన్నా క్యాంటీన్లు ప్రారంభించడమే కాకుండా గ్రామీణ నియోజకవర్గాలు, మా కొండపై, దర్శి లాంటి ప్రాంతాల్లో కూడా కొత్తగా అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసి 5 రూపాయలకే అన్నం పెట్టేటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వాన్ని కూడా మీకు తెలియజేసుకుంటా ఉన్నాం. ఇంతేకాకుండా ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఆ రోజు యువగలం పాదయాత్రలో యువగలం సారథిగా విద్యాశాఖ మంత్రులు 3,000 కిలోమీటర్ల పైచీలకు పాదయాత్ర చేసి ఇచ్చిన హామీలో భాగంగా టీచర్ పోస్టులు 16,000 టీచర్ పోస్టులు, 6,000 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేయడమే కాకుండా రాష్ట్రానికి 20 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చి 21 లక్షల ఉద్యోగాలకి మనం మార్గం సుగమం చేయడం కూడా జరిగిందనే విషయాన్ని నేను గర్వంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మాట్లాడుతున్న ప్రతిపక్షం ఆ డిఎస్సి అయిపోయింది, ఉద్యోగాలు చేస్తున్నారు, 9 నెలల తర్వాత మాట్లాడుతున్నారు డిఎస్సిలో ఏదో జరిగిందని. ప్రతి మాటకి కూడా డిఎస్సిలో ఏం జరగలేదని చెప్పేసి హారిజాంటల్ రిజర్వేషన్, వర్టికల్ రిజర్వేషన్ గురించి అధికారులు వివరించినా కానీ రోజుకొక కొత్త వంక తీసుకొస్తాడు. ఆఖరికి కమ్మ కులానికి మాత్రమే ఎక్కువ మందికి ఇచ్చారన్నటువంటి ఒక అపవాదు. ఎన్నికల ముందు కమ్మకి 35 డిఎస్సీలు ఇచ్చే ఏ విధంగా అసత్య ప్రచారాలు చేశారో, మొన్నటి వరకు డిఎస్సీల మెరిట్ అన్నాడు, ఆ తర్వాత ఏదో ఇష్టం వచ్చినట్టు చేశారన్నారు, తర్వాత వచ్చేసరికి కమ్మకి ఎక్కువగా ఇచ్చే స్పోర్ట్స్ కోట అన్నారు. అంటే ఒక బ్రిడ్జ్ గేమ్కి పేకాటకి తేడా తెలియని విధంగా మీరు ఇచ్చినటువంటి వాటి విధంగా చేస్తే రాజకీయం చేస్తూ ఉద్యోగుల్లో కూడా దురహంకంగా పద్ధతి నీకే సాధ్యమైంది. ఇంతేకాదు లా అండ్ ఆర్డర్ విషయంలో కూడా మహిళలపైన దాడుల విషయం, గంజాయి లాంటి వాటిలో కూడా మనం ప్రభుత్వం ముక్కుపాదం మోపిన విషయాన్ని కూడా గుర్తు చేసుకుంటే, నిన్నటికి మొన్న ఒక మాజీ మంత్రి, హోంమంత్రి మహిళల గురించి అసభ్యంగా మాట్లాడతారు. ఆయన ఏం మాట్లాడతారని పైపెచ్చు, నేను వాడి పారేసిన కారును వాడే ఉంటాడు. వాడి పారేసిన కారు ఏంటి? ప్రభుత్వంలో ఉన్న కార్లు వాడతారు. అంతేకాదు ఒక మహిళని, హోంమంత్రిని అసభ్యంగా మాట్లాడడం కూడా ఆ బూతుల పార్టీలో వాళ్ళు ఆ రోజు చేశారు, ఈ రోజు కూడా అదే దారిలో పోతా ఉన్నారు. ఇంకోటి, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసిన సంక్షేమంలో సూపర్ 6లో కూడా అన్నింటినీ కూడా మనం అమలు చేసుకుంటూ వస్తున్నాం. చెప్పకుండా కూడా ఆటో డ్రైవర్ సేవలో కూడా ఆటో డ్రైవర్లందరికీ కూడా మనం లబ్ధి కలిగించే చర్యలు తీసుకున్నాం. అదేవిధంగా మత్స్యకార సేవలో ఆ రోజు 31 కేజీల నుంచి 4,000 రూపాయలు ఇచ్చినా, ఈరోజు 20,000 ఇచ్చినా అది మన ప్రభుత్వం చేసిన విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ, తల్లికి వందనం ఆ రోజు అమ్మఒడిని ఇద్దరికి ఇస్తాను, ఒకళ్ళకి ఇస్తే ఈరోజు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది కూడా మన ప్రభుత్వం తల్లికి వందనం ఇవ్వడం జరిగింది. ఈరోజు వచ్చే నెలలో జూలైలోనే ఇవ్వబోతా ఉన్నాం. ఈ కొద్ది రోజులకు ఏదో జరిగిందని చెప్పేసి అడౌట్ చేస్తున్నాం. నీకు ఆ రోజు 154 సీట్లు వచ్చాయి 30 సంవత్సరాలు కొన్న వ్యక్తికి 11కి ఇచ్చి ప్రతిపక్షం కూడా లేకుండా చేసినా కానీ ఈరోజు ఏదో మాట్లాడుతున్నాం. నీ కార్యకర్తల నమ్మకం కలిగించే విధంగా మాట్లాడుతున్నాం. ఈరోజు ఒక ప్రజారంజక పరిపాలన తెలుగుదేశం, జనసేన, బీజేపీల ఎన్డీఏ ప్రభుత్వం అందిస్తూ ఉంటే మీరు నిస్సిగ్గుగా మాట్లాడటం మీది మీ యొక్కటువంటి దురహంకార నిదర్శనం. ఈరోజు ప్రజాస్వామ్యాన్ని గౌరవించాం. ఆ రోజు మేము బయటకు వస్తూ ఉంటే ఒక్కళ్ళని బయటకు రానిలా, మహిళలను చూడకుండా ఇక్కడ కూర్చున్న వాళ్ళ మీద కూడా అక్రమ కేసులు పెట్టే పరిస్థితుల్లో ఈరోజు మేము ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తే సూచనలు ఇవ్వండి చేత అయితే, అంతేగాని
ఇలాంటి అపవాదులు వేయటానికి మంచి పద్ధతి కాదని తెలియజేసుకుంటూ ఈ రోజున మా ప్రభుత్వం వచ్చిన తర్వాత జలధార జలహారతి భూమిలో ఉన్నటువంటి దాన్ని ఒడిసి పట్టుకోవాలి. ఈరోజు ముఖ్యమైన 2 ఆడియో విజువల్స్ని కలెక్టర్ గారు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు కూడా మనమే భూ సంరక్షణని ఒక యజ్ఞంగా తీసుకొని గ్రౌండ్ వాటర్ లెవెల్ పెంచుకోవాలనేది ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. దానిలో భాగంగానే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తున్నారు. వెలుగొండ ప్రాజెక్ట్ అయితే ఎన్నికల ముందు హడావుడిగా వచ్చి టెంకాయలు కొట్టి చప్పట్లు కొట్టుకొని పోతే ఈ రోజు అడుగుతారు 500 కోట్లు ఏం సరిపోతాయి, ఎంత డబ్బులు ఇస్తున్నారని చెప్పి నిశ్చితగా ఆ రోజు ప్రోగ్రాం ఏర్పాటు చేసినటువంటి వ్యక్తులు మాట్లాడతారు. అంటే మీ ద్వంద్వ వైఖరి, మీ మోసం బయటపడవుతుంది. ఈరోజు చెప్తున్నా సభా సాక్షిగా తప్పనిసరిగా వెలుగొండ ప్రాజెక్టు ఈ సంవత్సరంలో పూర్తి చేసి నల్లమల సాగర్లోకి నీళ్లు తెచ్చేదానికి మా ప్రభుత్వం చిత్తశుద్ధిగా ఉందని నేను చెప్తా ఉన్నా. అంతేకాకుండా ఆ రోజు గుళ్ళకొమ్మ గేట్లు కొట్టకపోతే చేపలు కూడా పోయి ఆ మత్స్య సంపద పోయి ఆ రోజు ఉన్నటువంటి వాళ్ళ రోడ్డును పడ్డని పరిస్థితి. ఈరోజు పాలేరు ఎత్తిపోతల పథకం కావచ్చు, కొరసపాడు ఎత్తిపోతల పథకం కావచ్చు, ఇలాంటివన్నిటి కూడా పునరుద్ధరించి నిధులు కేటాయించి పూర్తి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అంతేకాకుండా ఈ రోజున దేవాలయాలు కూడా దేవాదాయ శాఖ మంత్రిగా ఉండి మనకు కూడా అత్యధికంగా దేవాలయ పునర్నిర్మాణం నిలిచాం. గత ప్రభుత్వంలో మీరు ఏం చేశారు? ఏ ఒక్కటి కూడా చేయకపోగా మేమేదో చేశారు, ప్రజలను భయపెట్టారు తప్పితే నిన్ననే నేను విశాఖపట్నం ఋషికొండ ప్యాలెస్కి వెళ్ళి చూసి వస్తున్నా. ఆ గ్రూప్ ఆఫ్ మినిస్టర్ కింద చూస్తే అందులో ఉన్నటువంటి బాత్రూమ్ సైజు 21 అడుగులు ఇంటి 24 అడుగులు. మన పేదలకు ఇచ్చే 2 ఇళ్ళు కట్టుకోవచ్చు దాంతో ఆ సైజులో. అందులో వాడంటే కమోడ్ ఖరీదు 5,60,000. 2 పేదవాళ్ళు ఇళ్ళకి ఇచ్చే డబ్బులు, 3 ఇళ్ళకి ఇచ్చే డబ్బులు అనుకోని పెట్టాం. లోపల బాత్ టబ్ ఇచ్చారు 11,40,000 ఆ రోజున. ఆ రోజు ఈ రోజు అది ఇంకా పెరిగి ఉంటుంది. దానికి 10 ఇళ్ళు పేదల ఇళ్ళు కట్టేటువంటి పరిస్థితి. ఇలాగ చేసినటువంటి చేస్తే దీన్ని ఏం చేయాలి మేము అభిప్రాయం ఉంటే కొంతమంది పగలగొట్టమన్నారు. ప్రజావేదిక వాళ్ళు కూర్చి విధ్వంసం చేశారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేయకూడదని చెప్పేసి దాన్ని ఉపయోగించేది మనం పోతా ఉన్నాం. ఇంకో విషయం ఏంటంటే కొంతమంది ఒక పిచ్చోడు కట్టాడు కాబట్టి పిచ్చాసుపత్రిగా మార్చమని చెప్పి సలహా ఇచ్చారు. అంటే ప్రజలు ఎంత దాని మీద చేశారో ఒకసారి అర్థం చేసుకొని దానిలో రకరకాల ఇంద్రభవనాల్లాగా ఉన్నటువంటి పరిస్థితి. ప్రజాధనాన్ని లూటీ చేయటమే కాకుండా ఇలా చేసినటువంటి మీరు ఆ ప్రభుత్వం మీద మాట్లాడే అర్హత లేదని తెలియజేసుకుంటూ ఈ రోజున పేదల సేవలు అని చెప్పి 1వ తారీఖునే రావడం జరుగుతుంది. 3వ శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కింద ఈ రాష్ట్రంలో వాళ్ళు పేరుకు బట్టి చెత్త పనిచేసినటువంటి చెత్త ప్రభుత్వాన్ని తరిమి కొట్టిన ఆ చెత్తని శుభ్రం చేసేదానికి గ్రామాల అభివృద్ధికి మనం పాటుపడుతూ ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు ప్రభుత్వం అన్ని రంగాల్లో ఎస్సీ ఎస్టీ బీసీల అభివృద్ధికి సంక్షేమానికి కట్టుబడినామని తెలియజేసుకుంటూ ఈరోజు రైతులకు ట్రాక్టర్లు ఇచ్చాం. ఈరోజు దివ్యాంగులకి 3 చక్రాల బైకులు డిస్ట్రిబ్యూషన్ చేశాం. ఇవన్నీ కూడా మా ప్రభుత్వం అన్ని వర్గాలు చేసేదానికి నిదర్శనం తెలియజేసుకుంటూ ఆ రోజున మన జిల్లాలో అభివృద్ధికి 3,000 కోట్లు, సంక్షేమానికి 7,000 కోట్లు వెరసి 10,000 కోట్ల పైన ఈ 2 ఏళ్లలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుదేశం జనసేన బీజేపీల ప్రభుత్వం కేటాయించిందని తెలియజేసుకుంటూ ఒక సమర్థ నాయకుడు, ఒక పరిపాలనాధ్యక్షుడు, ఒక అనుభవజ్ఞుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి 10 లక్షల కోట్ల అప్పు ఉన్నప్పటికీ కూడాను అప్పు వడ్డీ చెల్లిస్తూ సంక్షేమాన్ని అందిస్తున్న విషయాన్ని ప్రజలందరూ గమనించుకోవాల్సిన అవసరం బాధ్యత ఉంది. ఈరోజు ఒకటే చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారు చెప్తారు, ఇలాంటి సమర్థ నాయకుడు ఈ రాష్ట్రానికి 15 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉంటే కానీ ఈ రాష్ట్రం ఆర్థిక పరిస్థితి కావచ్చు, ఈ రాష్ట్ర అభివృద్ధిలో కావచ్చు ముందుంటుందని చెప్పేసి వారు పదే చెప్పిన విషయాన్ని కూడా మనం గుర్తించుకోవాలి. ఈరోజు చూస్తుంటే వెలుగొండ ప్రాజెక్టు కావచ్చు, పోలవరం కావచ్చు, అమరావతి కావచ్చు ఎలా వెనకపోయాయో అలా జరగకుండా ఉండాలంటే మళ్ళీ కూడా మన ప్రభుత్వం కంటిన్యూస్గా ప్రభుత్వం ఉన్నప్పుడే ఈ అభివృద్ధి సంక్షేమం ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగుతాయని తెలియజేసుకుంటూ తప్పనిసరిగా మీరందరూ కూడా చైతన్యపడాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వం అనేది కంటిన్యూస్గా ఉన్నప్పుడే ఈ పెద్ద ప్రాజెక్టు పూర్తయి రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుంటుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్,
జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramannursingHome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.